హలో ఫ్రెండ్స్, ఓటింగ్ చూద్దాం. ఎందుకంటే నిన్న ఎపిసోడ్ తోటి నిన్న ప్రోమో తోటి ఓటింగ్ సరళి మొత్తం మారిపోయింది. దుమ్ము దులిపేస్తున్నాడు మణికంఠ అందరూ వెనక్కనట్టేసి. తర్వాత అసలు సోనియా నిఖిల్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, అసలు నిఖిల్ చీఫా సోనియా చీఫా, అది మాట్లాడుకుందాం. మణికంఠని అన్యాయంగా టార్గెట్ చేసి మణికంఠ నువ్వు సాక్రిఫైస్ చేసేవని బలంతాన మణికంఠ చేత ఒప్పిస్తున్న నిఖిల్, సోనియా, యష్మి, పృథ్వీ వీళ్ళ క్లాన్ గురించి మాట్లాడుకుందాం మనం. నిఖిల్ అసలు ఇంత పప్పిడ్ అయిపోయాడు. వచ్చిన ఫస్ట్ 2-3 రోజులే నిఖిల్ లాగా ఉన్నాడు. తర్వాత నిఖిల్ కాదు, ఆకుచాటు పిందే, అంటే ఆకులు సునీత వెనకాలండా పిందే అనమాట నిఖిల్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ తెలియజేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓటింగ్ సరళి అయితే మాత్రం ఫస్ట్ పొజిషన్లో నబీల్ కొనసాగుతూ ఉన్నాడు. తగ్గేదిలే అన్నట్టు ముందుకు వెళ్ళిపోతున్నాడు నబీల్. కారణం ఏంటంటే అంతకుముందు సోనియాతో గొడవ పట్టడం ఒకటి, తర్వాత నామినేషన్లో పాయింట్ల వైపు మాట్లాడటం ఒకటి, గేమ్ బాగా ఆడుతున్నాడు. నిన్న కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీయమని నిఖిల్ని అడిగితే బిగ్ బాస్ నబీల్ని తీసేసాడు. దాన్ని బట్టి కూడా నిఖిల్ ఫ్యాన్స్కి ఏమనిపిస్తుంది, అరే నిఖిల్ మన నబీల్ని తీసేస్తాడు, నిఖిల్ నబీల్ బాగా ఆడతాడు అనేది కూడా ఒక ఇంటెన్షన్, ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం కూడా నబీల్కి ఓటింగ్ పెరిగింది. ఆ విధంగా 36% తోటి నబీల్ ముందు కొనసాగుతున్నాడు ఫస్ట్ పొజిషన్లో. నో డౌట్ నబీల్కి, అఫ్రీద్కి. తర్వాత సెకండ్ పొజిషన్లో మణికంఠ 4th పొజిషన్లో ఉన్న మణికంఠ సెకండ్ పొజిషన్లో ప్రేరణ ఉంది. ప్రేరణని అది తనకి కిందకు లాగి ఇప్పుడు మన మణికంఠ సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే నేను ఎపిసోడ్లో ఏం జరిగింది, అసలు గేమ్లో ఫస్ట్ నిఖిల్కి మీ క్లాన్లో మీరు ఓడిపోయారు కాబట్టి బిగ్ బాస్ ఏం చెప్తున్నారు, మీ క్లాన్లో ఎవరు బిగ్గున్నారో వాళ్ళని తీయమంటే మణికంఠని తీయటానికి రెడీ అయ్యాడు. ఎవరు నిఖిల్. ఇప్పుడు మణికంఠని తీయాలంటే మణికంఠని అడగాలి, అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. సరే కూర్చున్నారు, మాట్లాడు. యష్మి ఏముంది, నా పరంగా నిఖిల్ మణికంఠ అయితే స్ట్రాంగ్ కాదు, నా పరంగా అయితే మణికంఠని తీసేస్తే బాగుంటుంది అంది. మణికంఠ అప్పుడేమన్నాడు, నేను గుడ్లు టాస్క్ ఆడలేదా, ఏ టాస్క్లో వెనక అడిగేసాను, నేను గుడ్లను తెచ్చింది నేనే అంటే, నా పరంగా అయ్యా, నా ఇష్టం అయ్యా అని ఆమె ర్యాష్గా అసలు మణికంఠ అంటే నేను తెత్తులు గుర్తుంది యష్మి. మరి మణికంఠ మరి ఆమెకేం ద్రోహం చేసాడో తెలియదు, కానీ ఎవరు హక్ చేసుకున్నా ఏమందో, ఎవరేం మాట్లాడినా ఏమందో. మణికంఠ హక్ చేసుకున్నందుకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి బిగ్ బాస్ ముందు ఏడ్చేసి మణికంఠ అంటే నేను తెత్తిన గుర్తుంది, రీజన్ లేకపోతే మణికంఠ నామినేట్ చేస్తానని పంతం పట్టింది. నువ్వో నేనో తేలాలన్నట్టు ఆమె ఒక డిసైడ్ అయినట్టుంది. మణికంఠ మాట వింటేనే ఇంత ఎత్తున కూస్తుంది యష్మి. అది మణికంఠ మీద పగ, ఖచ్చితంగా కక్ష సాధింపే మణికంఠని యష్మి. తర్వాత అది క్లియర్గా తెలుస్తుంది యష్మి మాటల్లో కూడా. తర్వాత సోనియా ఉంది, నా పరంగా స్ట్రాంగ్ లేవు, ఫిజికల్గా స్ట్రాంగ్ లేవు, తర్వాత కొంచెం ఎమోషన్ అవుతున్నావు, బాగా ముందుకు రావట్లేదు ఆడటానికి అన్నట్టు ఆమె ఏదో లిస్టు చెప్పింది సోనియా. ఆటలన్నీ ఆమె ముందు తెగ ఆడేస్తున్నట్టు చెప్పంగానే మన మణికంఠ అసలు అంత తొందరగా ఒక మాట అడిగాడు. ఆ మాట జవాబు లేదు సోనియా దగ్గర. ఏమడిగాడు తెలుసా, సరే నన్ను అన్నావు కాబట్టి నాకంటే ఎక్కువగా ఏ ఆటలు ఆడేవు నువ్వు చెప్పమన్నాడు. నాకంటే ఎక్కువగా ఏం ఆడేవు నువ్వు చెప్పమన్నాడు. దానికి ఆన్సర్ సోనియా దగ్గర లేదు. అది చెప్పకుండా నా ఒపీనియన్ అయ్యేది, నా ఒపీనియన్ అడిగాడు చెప్పాను నేను అంటుంది. చెప్పాలి కదా, తను నిజంగా ఆటలాడుంటే మణికంఠ కంటే కూడా ఎక్కువ ఆటలాడుంటే చెప్పాలి కదా, చెప్పకుండా నా పరంగా నేను చెప్పాను అన్నది, నా ఒపీనియన్ అన్నది. తర్వాత పృథ్వీ ఏమన్నాడు, నువ్వు మెంటలీగా మంచి స్ట్రాంగు, ఫిజికల్ మాత్రం కొంచెం స్ట్రాంగ్ తక్కువ, అందుకని నేను మణికంఠ అని అన్నాడు. ఇప్పుడు మణికంఠని సాక్రిఫైస్ చేసేది ఏముంది అక్కడ, మొత్తం అందరూ కలిసి మణికంఠ అంటున్నారు. అప్పుడు మణికంఠ ఏమన్నాడు, నేను ఫిజికల్గా స్ట్రాంగే, మెంటల్లీ కూడా స్ట్రాంగే, కానీ ఇక్కడ మీరందరూ నన్ను పాయింట్అవుట్ చేశారు కాబట్టి సరే, నా పేరు ఎత్తారు కాబట్టి సరే, ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటున్నా, కానీ మీరు ఆడాలి, గెలవాలి, ప్రైజ్ మనీలో 1 lakh చేర్చాలి.
అలా లేదంటే మాత్రం ఒక్కొక్కరిని గుంజి గుంజి నామినేషన్లో పడేస్తానని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. ఇష్టం లేకపోయినా కానీ పాపం అది సాక్రిఫైస్ చేసినట్ట. బలంతాన అందరు కలిసి ఒకటి పట్టుకొని రే నువ్వు ఒప్పుకోరంటే నువ్వు బ్యాడ్రా అంటే ఎట్లుంటే చెప్పు. సరే పోండిరా నేనే బ్యాడ్ అనరా, కామన్గా అంటారు కదా ఎవరైనా. ఆ ఉద్దేశంతో మణికంఠ ఏమన్నాడంటే సరే మరి నేను ఒప్పుకుంటున్నాను, ఇష్టం లేకపోయినా ఓకే అంటున్నా, కానీ మీరు గెలవాలి, ప్రైజ్ మనీ తీసుకురావాలని చెప్పాడు. మన క్లాన్ కోసం నేను త్యాగం చేస్తున్నా అన్నట్టు అన్నాడు. అయిపోయింది. ఇది తను ఓన్గా సాక్రిఫైస్ చేసినట్ట. ముందుగా వచ్చి అందరూ ఎవరు ఒపీనియన్ చెప్పకుండానే నేను తప్పుకుంటా అని మణికంఠ చెప్పాడు వాళ్ళతోటి. సోనియాతోటి కానీ, యష్మితోటి కానీ, పృథ్వీతోటి కానీ వాళ్ళు పేర్లు ఎత్తకుండా, వాళ్ళు డిస్కషన్ పెట్టకుండా, వాళ్ళు ఒపీనియన్ చెప్పకుండానే మధ్యలోకి వచ్చేసి మణికంఠ నేను హెల్మెట్ అవుతాను, నేను ఆడను, నేను సాక్రిఫైస్ చేస్తానని చెప్పాడా? ఎక్కడ ఉందో వీడియోలో మీరు చూడండి ఒకసారి. అది అటు పక్కన పెడితే తర్వాత ఆట ఆడారు, టై అయింది. ఫుడ్ తినే కాడ టై అయిపోయింది. తర్వాత ఆట ఆడారు. ఆడినప్పుడు ఏమైంది, నిఖిల్ వాళ్ళు గెలిచారు. నిఖిల్ వాళ్ళు గెలిచినప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు, నిఖిల్ అంటే శక్తి టీం మీరు గెలిచారు కాబట్టి కాంతార టీం నుంచి ఒకళ్ళని తీసేయమన్నాడు. అసలు ఇక్కడ లాజిక్ అంతా కూడా మరి వాళ్ళకి తన్నుకోవడానికి ఒక ఊతం ఇచ్చినట్టు బిగ్ బాస్ ఏం చేశాడు, ఓడిపోయినప్పుడు నిఖిల్కే ఇచ్చాడు, గెలిచినప్పుడు నిఖిల్కే ఇచ్చాడు. అది ఎట్లా అసలు? అది బిగ్ బాస్ స్ట్రాటజీ, వాళ్ళకి అలా గొడవలు పెడతానికి. ఇక తీసేయమంటే ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఎదురు టీంలో స్ట్రాంగ్ ఎవరో వాళ్ళనే తీసేస్తారు కదా. వీళ్ళు గెలవాలంటే అవతల వాళ్ళు వీక్గా ఉండాలి. ఆ ఆలోచనతో నిఖిల్ వెళ్ళి నబీలను తీసేశాడు. కానీ తీసేసినందుకు కూడా బాధ ఉండొచ్చు, కానీ వీళ్ళ ఆట స్ట్రాటజీ ప్రకారం ఎవరైనా కానీ స్ట్రాంగ్ ఉన్నవాడినే పక్కన పెడితేనే మనకు గెలవని ఆలోచన ఉంటుంది కాబట్టి అక్కడ నబీల్ని తీసేశాడు నిఖిల్. దానికి వాళ్ళ కోపం వచ్చేసి విష్ణుప్రియ 2 ఫేసులు అనేసింది నిఖిల్ని. తర్వాత ప్రేరణ లేసి మీరు అసలు మణికంఠని ఎందుకు తీశారు, మీ క్లాన్లో నుంచి ఎందుకు తీసేశారు అని అడిగింది. దానికి సోనియా ఏమన్నది, అసలు నిఖిల్ మాట్లాడు, నిఖిల్ నోట్లోంచి ఆకులు మాట్లాడిద్ది, నిఖిల్ బాడీలో నిఖిల్ మాటలు మొత్తం ఆకులే ఉంది. ఎవరు సోనియా, ఆకులు సోనియా గారే ఉంది. ఏం లేదు, ఆకేసి మెల్లగా ఇట్లా అంటుంది, రుద్దుద్ది వెనకాల. మనోడు ఐస్ అయిపోతాడు నిఖిల్. మొత్తం అసలు టీం లీడర్ నోట్లోంచి మాట వచ్చేది కూడా సోనియా మాటే నిఖిల్ నోట్లోంచి వస్తుంది. నిఖిల్ ఏం మాట్లాడడం. ఇంక సోనియా ఏమన్నది, అవును మరి మణికంఠ సాక్రిఫైస్ చేశాడు, నేనే తప్పుకుంటా అన్నాడు. మణికంఠ చెప్పాడు నీతోటి అన్నది ప్రేరణ. అవును చెప్పాడు, కావాలంటే అడుగు అన్నాడు. అప్పుడు అన్నాడు అడుగు అని నిఖిల్ అన్నాడు. అంటే అక్కడే మణికంఠ ఉన్నాడు. ఏం మణికంఠ అంటే నో అన్నాడు. కరెక్ట్ అది, నో తను ఓన్గా వచ్చి సాక్రిఫైస్ చేస్తాను చెప్పాడా? తను ఓన్గా వచ్చి ఎవరు డిసిషన్ లేకుండా చెప్పలేదు కదా. ఆ ఉద్దేశంతో మణికంఠ ఏమన్నాడంటే నో అట్లా కాదు, వీళ్ళందరూ అన్నారు కాబట్టి నేను సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది అన్నట్టు చెప్పాడు మణికంఠ. చెప్పనిస్తే కదా మణికంఠని చెప్పనిస్తే కదా. రెండో పల్లవ ప్రశాంతం చేస్తున్నారు మణికంఠని. ఎందుకంటే పోయినసారి కూడా మా ప్రశాంత్ని వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, ఒక స్టేజ్లో ఒక పాపులర్ ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కలిసి చదువుకున్న వాళ్ళు అయ్యండి ప్రశాంత్ని ఎట్లయితే మంచిగా మాట్లాడుతున్నా కానీ తేడాగా చేసి ఎట్లా మాట్లాడారో, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదన్నట్టు అందరూ ఒక కార్నర్ చేశారు. ఇప్పుడు మణికంఠని కూడా అసలు మణికంఠ చెప్పి సొరపడినెత్తున్నారా యష్మి, సోనియా, ఆ పృథ్వీ ముగ్గురు పక్క తీసుకెళ్ళి నేను చెప్పేది వినండిరా బాబు అంటుంటే ఆ పిల్లడు మాట ఏమైనా వింటున్నారా వాళ్ళు? మాట్లాడి కూడా గయ్యన పడుతుంటే పాపం తట్టుకోలేక మెంటలు ఎక్కిపోయి ఆ పిల్లడికి అమ్మాయికి తీసి కింద వేసుకొచ్చాడు. ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. తను చెప్పేది వినకుండా తల ఒక మాట మాట్లాడుతుంటే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అంటది సోనియా, నువ్వు సాక్రిఫైస్ అని యాక్టింగ్ చేసేవంటది. యష్మి ఏమో నువ్వు తప్పు చెప్పేవంటది. మనకంటే ఏమన్నా నేను తప్పు చేసింటే ఒప్పుకుంటా, కానీ నేను చెప్పేది వినండి అంటుంటే వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. పాపం నిజంగా మణికంఠ నిజంగా పాపం అనిపించింది అన్న ఎపిసోడ్లో. పిచ్చెక్కినట్టు అయిపోయాడు. తల ఇట్ట బొట్టు గట్టిగా పట్టుకొని పెద్దగా అరిసేసాడు. ఏం చేయాలనుకుంటుంది ఆ సోనియా? నిఖిల్ ఎట్టు సంకలో పెట్టుకుంది, ఆ పృథ్వీని ఇంకో సంకలో పెట్టుకుంది. నిఖిల్ ఏం చేయాలనుకుంటుందా? నిఖిల్ని అసలు నిజంగా పప్పిడి చేసి పడేసింది. మణికంఠని ఏం చేయాలనుకుంటున్నారా యష్మి, సోనియా? అసలు శక్తి టీంకి లీడర్ ఎవరు, సోనియానా నిఖిలా? ఇప్పుడు అక్కడ డిస్కషన్లో ఎవరు వచ్చి మాట్లాడాలి? నిఖిల్ కదా, చీఫ్ వచ్చి కదా మాట్లాడాలి మణికంఠతోటి. మణికంఠ ఇలా జరిగింది కదా మాట్లాడాలి. ఆ మణికంఠని పక్కన పడేసి ఆ యష్మి, సోనియా ఏం పడిపోతున్నారో, పృథ్వీ తక్కువ కానీ
వీళ్ళిద్దరు కలిసి ఆ మణికంఠ మీద ఏం పడరుస్తున్నారో పెద్ద పెద్దగా. నిజంగా ఎంతమందికి సోనియాని చూస్తే ఇరిటేషన్ కలిగిందో నాకు కామెంట్ చేయండి. ఎంతమంది సోనియా బయటికి వెళ్తే ఆ టీం బాగుపడుద్ది, నిఖిల్ గెలుస్తాడు అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఆమె మాట తీరు కానీ, బిహేవియర్ కానీ, ఒక్క తిప్పకుండా మాట్లాడటం కానీ, ఇంకెందుకు మరి నిఖిల్ టీంకి చీఫ్ ఎందుకు, నిఖిల్ చీఫ్ ఎందుకు, సోనియాని పెడితే పోలా? ఆకుచాటు పిందినమ్మ అన్నట్టు ఆయనే ఆకులు వెనకాల నిలబడతాడు మాట్లాడకుండా. నిజంగా నిన్న ఎపిసోడ్ చూస్తే మణికంఠని వీళ్ళు గెలవనీరు. కానీ అక్కడ హౌస్లో వాళ్ళు ఎంత కార్నర్ చేసి ఎంత బాధ పెడితే, ఎంత తొక్కేయాలని చూస్తే ఇక్కడ ఆడియన్స్ అంత పైకి లేపాలని చూస్తారు. వాళ్ళు ఎంత కార్నర్ చేయాలన్నా ఆడియన్స్ గుండెల్లో పెట్టుకుంటారనే సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు తొక్కేయాలని చూస్తే ఆడియన్స్ పైకి లేపుతారనే సంగతి మర్చిపోతున్నారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు అరే మనం న్యాయాన్యాయాలు ఆలోచించుకొని మాట్లాడాలి. మాట్లాడితే ఇది బయటికి ఎలా వెళ్తుంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆ విధంగా ఆలోచించి మాట్లాడాలి. ప్రశాంత్ని కూడా అట్టే కార్నర్ చేశారు, ఏమైనా విన్నర్న చేశారు అందరు కలిసి. ఇప్పుడు మణికంఠను కూడా అదే చేస్తారు వీళ్ళు. మణికంఠను గెలవని చివరి వరకు. అక్కడ ఒంటరిగా ఆడుతుంది మణికంఠ ఒక్కటే, పాపం ఒంటరిగా కూర్చుంటాడు. అసలు యష్మి కూర్చొని ఏం మాట్లాడుతుంది, ఇక్కడ 6 ఆడవాళ్ళు ఉన్నారు, 4 మగపిల్లలు ఉన్నారు అన్నది బాగానే ఉంది. మణికంఠ లెక్కలోనే లేడంట. మణికంఠ లెక్కలో లేడా? లెక్కలు లేకపోతే మా నాకు సార్ ఎందుకు తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టాడు? బిగ్ బాస్ హౌస్లో ఊరికి అందరూ పోవటానికి లేదు కదా. లెక్కలో లేనప్పుడు అంత మనిషిని బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉంచారు? బయటికి పంపించాలి కదా. మరి మా లెక్కలో లేడు అని నాకు సార్ని అడగొచ్చు కదా యష్మి, మణికంఠ లెక్కలో లేడండి అని. లెక్కలో లేడని ఆమంటే నిఖిల్ లేమంటున్నాడు మణికంఠ దగ్గరికి వెళ్ళి, నువ్వు మగాళ్ళ లెక్కలోనే లేవంట అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇంతమంది కోట్ల మంది జనం చూసే షో అది. ఆమె లెక్కలేదంటే, లెక్కలో లేడనంటే ఈయన పోయి దాన్ని వేరే విధంగా బయట చెప్తాడు. దానికి పాపం మణికంఠ బాధేసి నేను ఎవరితో ఏం మాట్లాడను అని అంటే, నువ్వు అన్నవాడు పేరు చెప్పొచ్చు కదా. మళ్ళీ నిఖిల్ అన్నారంటున్నాడు కానీ అన్నది ఎవరంటే చెప్పడే. మళ్ళీ చెప్పనప్పుడు ఈ మాట బయట చెప్పొద్దు. అన్నవాళ్ళు ఎవరో చెప్పని దమ్ము లేనప్పుడు ఈ మాట బయటకు అనకూడదు. పగా యష్మి ఒక విధంగా అంటే ఈ నిఖిల్ తీసుకెళ్ళి వేరే విధంగా చెప్పాడు. అక్కడ యష్మియే అనకూడదు లెక్కలో లేడని. లెక్కలు లేడన్నప్పుడు మిగతా వాళ్ళందరూ లెక్కలో ఉన్నాడా? ఎవరు లెక్కలో ఉన్నారు అక్కడ? అసలు యష్మి లెక్కలో ఉందా 2 వారాల వరకు? ఇప్పుడేదో 3వ వారం గుడ్డు టాస్క్ నుంచి కొంచెం ముందుకు బయటకు వచ్చింది కానీ చీఫ్గానే ఫెయిల్ అయింది. ఆమె లెక్కలో ఉందా? ఆమంటమే తప్పు అయితే మళ్ళీ నిఖిల్ మళ్ళీ దాన్ని వేరుగా మాట్లాడటం. నిజంగా మణికంఠ ఎంత చీప్ అయిపోయాడు పాపం. ఒక్కడైపోయాడు అక్కడ. నాకు కామెంట్ చేయండి, మణికంఠను చూస్తే పాపం అనిపిస్తున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఒంటరిగా ఆడుతున్నాడు, ఎవ్వరు ఏమి చెప్పరు, మాట్లాడరు. ఒక్క ఆదిత్యాన్ని దగ్గర తీస్తుంటాడు అప్పుడప్పుడు. ఏడిపిస్తున్నారు పాపం. నిన్నంతా ఏడుస్తుంటే నబీల్ దగ్గరకు తీసి ధైర్యం చెప్పాడు. నబీలు ఆదిత్య చాలా ధైర్యం చెప్పాడు. నువ్వు అనుకున్నది ఆడియన్స్ నిన్ను ఆదరిస్తారు, నువ్వు అనుకున్నది వెనక్కి వెళ్ళొద్దు. ఇప్పుడు 3 వారాలు ముందే నామినేషన్ నుంచి బయటకు వచ్చేది, 4వ వారం అయినా నువ్వు భయపడొద్దు, ఎవరిని కేర్ చేయొద్దు, ఫ్రెండ్ అయినా సరే తప్పు చేస్తే మాత్రం నామినేట్ చేసేయి అని ఎంత ధైర్యం ఇచ్చి మోటివేట్ చేస్తే అప్పుడు పాపం మణికంఠ కొంచెం రియలైజ్ అయ్యాడు, నవ్వాడు. అప్పుడు వచ్చాడు మన ఆకుచాటు పిందున్నాడు కదా నిఖిల్, అప్పుడు వచ్చాడు ఆకుల్లోంచి బయటికి. అప్పుడు వచ్చి అట్లా కాదురా మణికంఠ, అట్లా కాదురా అప్పుడు వాటేసుకుంటున్నాడు. అదేదో ముందే చేయవచ్చు కదా. చీఫ్ అయినట్టు ఎలా ఉండాలి? ఇటు చెప్పాలి, అటు చెప్పాలి, సర్దాలి. అది ఇట్లా కాదని క్లారిఫికేషన్ ఇవ్వాలి, కలుపుకోవాలి. అదేమీ లేకుండా ఆకుచాటు పిందిలాగా దాక్కొని పెద్ద గొడవలు అయిపోయి అంత అయిపోయిన తర్వాత అప్పుడు వస్తున్నాడు బయటకు తొంగి చూస్తా. కిరాక్ సీత వెళ్ళింది ఎవరి దగ్గరికి? నిఖిల్ దగ్గరికి. నువ్వు ఎందుకు ఇట్లా చేసావు? మనం ఏమనుకున్నాం ఆటలాడేటప్పుడు? అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకూడదనే కదా మనం గెలవాలని ఆటలాడుతున్నాం. ఫస్ట్ ఏమనుకున్నాం? అది వదిలేసి నువ్వెందుకు నబీలను తీసేసావు? నువ్వు అనేది ఒకటి చేసేది ఒకటి అని కిరాక్ సీత నిఖిల్ని అడిగింది. సో విష్ణుప్రియ కూడా 2 ఫేసులు నిఖిల్ అన్నది అదే. ముందేమో వైల్డ్ కార్డ్ ఎంట్రీ రానియకుండా చేద్దాం, మనం కలిసి ఆడదాం, గెలుస్తాం అన్నాడు. ఇప్పుడేమో మా స్ట్రాంగ్ కంటెస్టెంట్ నబీల్ని తీసేసాడు, 2 ఫేసులు చేస్తున్నాడని విష్ణు అంటుంది. అది తనకు సొంత ఆలోచన లేదు, సొంత మాటలు లేవు, అందరితో కలిపోయే పద్ధతి లేదు. అసలు చీఫ్గా అన్ఫిట్ నిఖిల్. ఎందుకంటే సోనియా మాటలే, సోనియా ఏజ్ అయితే ఇట్లా వెనక తడితే ముందుకు పోతాడు, వెనకాల గిల్లితే ముందు పోతాడు, ఆమె చెయ్యి వేస్తే పైకి వెళ్ళిపోతాడు, మాట్లాడతాడు. అప్పుడు షోలో చెబితే మాట్లాడతాడు. ఈ డిస్కషన్లో మరి రేపు నాకు సార్ వచ్చి అమ్మా
ఆ నిఖిల్ క్లాన్కి శక్తి టీంకి ఎవరమ్మా చీప్ అని అడిగి మరి సోనియానా నిఖిల్ అని అడుగుతారు లేదో చూడాలి. మణికంఠని కొంచెం అరుస్తారు, ఎందుకంటే మైక్ ఇస్త్రీ కింద కొట్టాడు కదా కోపంలో, అది అరుస్తాడు. ఎందుకంటే బిగ్ బాస్ ప్రాపర్టీని పాడు చేయకూడదనే రూల్ ఉంది కాబట్టి మణికంఠని కూడా అరుస్తాడు. అరిచినా పర్లేదు, ఎందుకంటే బాధలో వేసాడు కాబట్టి అరినా తప్పులేలే. అట్లా మణికంఠని కార్నర్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు? మణికంఠని ఎంత కార్నర్ చేశారో ఫోర్త్ పొజిషన్లో ఉన్న మణికంఠని తీసుకెళ్ళి ఆడియన్స్ సెకండ్ పొజిషన్లో పెట్టారు. ఈరోజు ఇంకా ఓటింగ్ ఉంది, ఈరోజు ఓటింగ్ తోటి ఇంకా పెరుగుతుంది. ఈరోజు లాస్ట్ కాబట్టి ఇంకా పెరుగుద్ది. ఏమైనా ఓట్లు వేయాల్సిన వాళ్ళు మీ సొంత ఇష్టమైన వాళ్ళకి వేసేసుకోండి. మణికంఠని సెకండ్ పొజిషన్లో పెట్టేశారు, ఫోర్త్ నుంచి సెకండ్కి వెళ్ళిపోయాడు. మణికంఠకి ఎవరు లేకపోయినా, బయట తను ఎవరో తెలియకపోయినా ఆడియన్స్ ఒక 20-22% వరకు మణికంఠ వరకే ఉన్నారు, తన వెనకాలే ఉన్నారు. ఓటింగ్ మాత్రం ఏం తగ్గట్లేదు ఈ 4 వారాల నుంచి కూడా. మణికంఠ ఓన్గా బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్న ఇమేజ్ ఇది. ఆడియన్స్లో తను అంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. పాపం అందరు ఎవరు చూసినా కానీ పాపం మణికంఠ అనేవాళ్ళే కానీ మణికంఠను చేదరించుకునే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ప్రశాంత్ ఏమనేవాడు, ప్రశాంత్ని కూడా రారా ఓరా అనేవాళ్ళు. ఇప్పుడు మణికంఠని కూడా ఒరేయ్ వాడు ఏందది తోటి కంటెస్టెంట్ మారరా వీళ్ళు. అప్పుడు మా బ్యాచ్ కూడా రే అట్లా అనేవాళ్ళు మన ప్రశాంత్ని. ఇప్పుడు వీళ్ళు కూడా అరే వాడురా మణికంఠారా రే ఇట్రారా, ఇట్లా ఏం తోటి కంటెస్టెంట్, తను పెళ్ళే పాప ఉంది, గౌరవించాలి ఎదుటి వాళ్ళని. మనం అప్పుడు ప్రశాంత్ అన్న అన్నాడు అందరినీ, ఇక్కడ మణికంఠ ఏమంటున్నాడు అన్న అనకుండా పేరు పెట్టి పిలుస్తున్నాడు. సరే పిలిచిన గౌరవంగానే పిలుస్తున్నాడు కదా, గౌరవించుకుందాం. అది ఏమీ లేదు ఆ కర్ణాటక బ్యాచ్. మరి ఏందో ఏమో మా నాకు సార్ కొంచెం వాళ్ళకి వార్నింగ్లు ఇస్తే బాగుంటుంది, మరి ఇస్తారు లేదో వాళ్ళ ఇష్టాలు, ఇస్తే బాగుంటుందని మనం కోరుకుందాం. తర్వాత 3వ స్థానంలో సెకండ్ స్థానంలో ఉన్న ప్రేరణ 3వ స్థానాన్ని పడిపోయింది. ఎందుకంటే మణికంఠ పైకి వెళ్ళిపోయి ప్రేరణ కింద నెట్టేశాడు, సెకండ్ పొజిషన్లో ఉంది. పర్లేదు ఓటింగు. 4వ స్థానంలో ఆదిత్య గారు ఉన్నారు, ఆదిత్య గారిని కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ప్రేరణ ఆదిత్య పోటాపోటీగా ఉన్నారు, 3-4 అన్నట్టు కొంచెం దగ్గరగా. తర్వాత 5వ స్థానంలో పృథ్వీకి మాత్రం కొంచెం నిఖిల్ ఓటింగ్ అయితే పృథ్వీకి పడుతుంది, లేకపోతే పృథ్వీకి అంత లేదు. సోనియా లాస్ట్లో ఉంది, మరి నామినేట్ చేసింది ఎవరు? ఆదిత్య గారే కదా, ఆదిత్య గారు నామినేట్ చేశాడు. సోనియా మరి ఎలిమినేషన్ చివరిలో ఉంది, డేంజర్ జోన్లో ఉంది. మరి సోనియా వెళ్ళిద్దా, పృథ్వీ వెళ్తాడా, లేకపోతే డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరు లేపేస్తారా, లేదంటే పోయినసారి 2 అబ్బాయిలు వెళ్ళారు కాబట్టి అమ్మటమ్మనే అమ్మాయిని సోనియాని పంపిస్తారా? నాకు తెలిసి సోనియా ఏదో కంటెంట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళిద్దరు అటు ఇటు పెట్టుకొని సోనియాని పంపించలేమో అనిపిస్తుంది నాకు. లేదంటే అప్పుడు శోభా శెట్టి కూడా లాస్ట్ డేంజర్ జోన్లోకి వస్తే శోభా శెట్టి కోసం నైనిని బలి చేశారు కదా, కమ్మగా ఆడే పిల్లని. అట్లా మరి ఎవరిని బలి చేస్తారో ఇప్పుడు? ఎవరిని బలి చేసినా అందరికీ స్ట్రాంగ్గానే ఉంది ఓటింగ్. మరి ఎవరిని బలి చేస్తారు? లేకపోతే అసలు ఏమీ నామినేషన్ లేదంటారు శోభా శెట్టిని కాపాడినట్టు ఈ సోనియాని కాపాడటానికి అనేది వాళ్ళు బిగ్ బాస్ టీం ఇష్టం, బిగ్ బాస్ ఇష్టం. ఇదంతా కూడా అన్అఫీషియల్ ఓటింగ్ మాత్రమే, అఫీషియల్ ఓటింగ్ మాత్రం కాదు. అన్అఫీషియల్లో ఇలా ఉంది, అఫీషియల్లో మరి ఎలా ఉందనేది బిగ్ బాస్ టీం వాళ్ళకే తెలియాలి. కాబట్టి ఇప్పుడు డేంజర్ జోన్లో అయితే పృథ్వీ సోనియా ఉన్నారు. మరి సోనియాని చూస్తే ఎంతమందికి ఇరిటేషన్ కలుగుతుందో, వెళ్తే బాగుండేది ఎంతమంది అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. అయ్యో పాపం మణికంఠ అన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.